టుడే టీవీ క్రోసూరు న్యూస్. పెదకూరుపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం ఈ నెల 21వ తారీఖున భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి చేరనున్న పెదకూరుపాడు నియోజకవర్గ వైసీపీ ముఖ్య నాయకులు కంచేటి సాయిబాబు గారు మీడియా ముఖంగా క్రోసూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మరియు అనుచరులతో కలిసి మీడియా సమావేశంలో తెలియజేశారు. టుడే టీవీ రిపోర్టర్ కె హరీష్. కుటుంబాలుగా గణపతి లాంటి మరి కమ్యూనిస్ట్ యోధులు పుట్టిన ప్రాంతం ఇది. అసామాజిగా వారికి డబ్బులు పెట్టి కొట్టాలంటే అమ్ముడు పోయే ఆత్మాభిమానం లేని వ్యక్తులు ఇక్కడ ఎవరు లేరు. ఇటువంటి అహంకారపూరితమైన మాట్లాడే ధోరణికి, అహంకారపూరితంగా వ్యవహరించే ధోరణికి వ్యతిరేకంగా మరి పెద్ద ఎత్తున ప్రజా తీర్పు మరి ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్క పెదకూరుపాటు సంబంధించిన ప్రతి ఒక్క మరి ఓటర్ను కూడా నేను కోరుకుంటూ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, అట్లాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఏమైనా విభేదాలు ఉన్నా కూడా చిన్న చిన్న మొక్కలు కొత్తగా నిన్నదాకా ఆ పార్టీలో పనిచేసాం కాబట్టి మాతో ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా కూర్చొని మాట్లాడుకుందాం, పరిష్కారం చేసుకుందాం. మాకు ఎటువంటి ఎగోయిజం కానీ ఎటువంటి భేదాభిప్రాయాలు పెట్టుకొని వర్గాలు పెట్టుకునే ఆలోచన కానీ అంత అటువంటి ఉద్దేశాలు కూడా లేవు. నేను మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలో వాలంటరీగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాకు ఉన్నటువంటి చనువుతోటి మరి ఆయనతో మాట్లాడి, అలాగే శివర్ గారితో కూడా ఏదైనా ఉన్నా కూడా మా గతంలో ఉన్నటువంటి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మాట్లాడుకొని పరిష్కారం చేసుకొని ఈరోజు మరి ఆయన యొక్క నాయకత్వాన్ని మేము పనిచేయడానికి సిద్ధపడే ఈరోజు పార్టీలోకి మనస్ఫూర్తిగా మరి మన పెద్దలందరి సమక్షంలో, మన మండల పార్టీకి సంబంధించినటువంటి పెద్దలందరి సమక్షంలో మనస్ఫూర్తిగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. మీ అందరూ కూడా మండలంలో ఉన్నటువంటి కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని, మరి భవిష్యత్తులో కూడా మా అందరి యొక్క ఆలోచనకు మీ అందరూ అనుగుణంగా కలిసి పనిచేద్దామని చెప్పి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా క్రోసూరు మండలం, ముఖ్యంగా క్రోసూరు మండల ప్రజానికాన్ని, అలాగే పెదకూరుపాడు మిగతా మండల ప్రజానికి అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మేమంటే ఆపరేట్గా బయటపడి ఆల్రెడీ కనపడుతున్నాం కాబట్టి మరి మేము చేరుతున్నాం అంటేనే ఎమ్మెల్యే గారు 2 రోజుల నుంచి ఇక్కడే పడుకునే పరిస్థితి ఉంది, క్రోసూరులోనే ఇంట్లో పడుకోకుండా. ఇక మీరు ఆ పేర్లని చెప్తే మరి ఆయన ఎక్కడ పడుకుంటాడో తెలియదు. అందుకని ఇప్పుడే ఎందుకు నేను రేపేరంటూనే మీకు అందరికీ ఆ విషయాలు తెలియజేస్తాను. అఫీషియల్గా ఎన్ని కనుక 21వ తారీఖు మధ్యాహ్నం 12 to 1 అంటే 1 లోపు ఉంటుంది. కరెక్ట్ ఈ ఊరు నుంచి ఆ ఊరు బయలుదేరి మనం కంతేరు తాడికొండ, అమరావతి మీదుగా తాడికొండ రోడ్డు తాడికొండ కంతేరు మీదుగా ఐజేఎం మీదుగా పార్టీ ఆఫీస్ ఐజేఎం దగ్గర మేము లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఐజేఎం అంటే హైవే ఎక్కేటప్పుడే సర్వీస్ రోడ్లోనే పక్కన